హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ న్యూస్ తెలుగు వ్లాగ్స్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి సెకండ్ వ్లాగ్ కంటిన్యూ అండి. ఫస్ట్ వ్లాగ్కి మరి సెకండ్ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. సో గుణితలమాత దగ్గరికి అయితే వెళ్ళాం కదా. సో అక్కడ చూస్తున్నాను, చూసి ఎంత షాక్ అవుతున్నాను అని చెప్పాను కదా. సో ఈ వీడియో చూసేవాళ్ళు క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళైతే ఏమనుకోకండి, ఓకేనా? ఎందుకంటే నేను ఉన్నది చెప్తున్నాను. ఎందుకంటే క్రిస్టియన్స్లో కొన్ని పద్ధతులు వేరుంటాయి కదా. సో అలా అని హిందూస్కి దగ్గరగా ఉన్నాయని నేనైతే ఈ వీడియోని షూట్ చేశాను అనమాట. ఫస్ట్ థింగ్, నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అని ఆల్ అని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకంటూ నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? సో ఇలా దారికి పైకి, కొండపైకి వెళ్ళే దారి అండి అది. సో ఇక్కడ చూసారు కదా. సో బోర్డులు అన్నీ ఉన్నాయన్నమాట. తలనీళ్ళలో తీసేది, సో కానుకలు చెల్లించేది, ఏమంటారు, మనం చదివిస్తాం కదా దేవుడికి, అర్చన చదివించేది అన్నీ ఉన్నాయండి అక్కడ. ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. సో మరి సేమ్ హిందూ దేవాలయాలు ఎలా చేస్తున్నారో అలా క్రిస్టియన్ దేవాలయంలో కూడా చేస్తున్నారు, గుణతలమాత టెంపుల్ దగ్గర. సో అందుకని నేను షూట్ చేస్తానండి. తప్పుగానేం కాదు, ఎవరెవరి భక్తి వాళ్ళదనమాట. సో అలా ఒక పక్క కొవ్వొత్తులు, ఒక పక్క అగరబత్తులు, టెంకాయలు, పూలు, ఒక కుంకుమ మటుకే లేదు. సో అది ఇదివరకే వీడియోలో అనేది చెప్పాను. సో మరి వీడియో క్లారిటీ చూపిద్దామనేసి అక్కడైతే షూట్ చేస్తున్నాను. సో వసతి కొరకు రూమ్స్, సత్రాలు అని టైట్, అంటే మన హిందూస్లో సత్రాలు ఉంటాయి కదా. సో వీళ్ళు కూడా సత్రము అని రాశారు. సో అలాన్నీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇక్కడ. నాకు సేమ్ మన తెలుగు దేవాలయాలకు వెళ్ళినట్టే అనిపించింది ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే. అందుకని ఇంకా షూట్ చేశానండి. మరి ఎప్పుడు వస్తాను ఏంటనేది, ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడికి, ఫస్ట్ టైం అయితే వెళ్ళాను విజయవాడలో. సో ఇంకా వెళ్ళేసి ఇంకా మార్నింగ్ అయితే మేము తిరిగి అయితే బయలుదేరామండి. మరి రూబీ అమ్మకు కార్ నచ్చడం లేదు, ఎందుకంటే ఎప్పుడు బండ్లు అయితే ఎదురుగా అన్నీ కనిపించేటివి. సో ఇక్కడ కార్లు ఏం కనిపించవు కదా, అందుకని అటు ఇటు తుణుకులాడుతూనే ఉందన్నమాట. చూడండి ఎలా చూస్తుంది, వీడియో తీస్తుంటే, నేను పిలుస్తుంటే అప్పుడు వీడియో కల్లా చూస్తుందన్నమాట. ఇంకా జర్నీకి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. మా ఆయన అంటే జర్నీలు చేసి అలసిపోయారనమాట. అందుకని ఇంకేదో మాట్లాడుతూ ఉన్నాము, ఏదో చెప్తూ ఉన్నారు, అందుకని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఫొటోస్ దిగుతున్నాము, అందుకే చూస్తున్నారు నాకల్లా విసిగిస్తున్నాను అన్నట్లుగా. ఇలా ఉంటుందండి. సో ఇంకా అక్కడ నుంచి భద్రాచలం అయితే వెళ్ళామండి. భద్రాచలం కాదు, భద్రాచలంకే వెళ్ళాము. సో భద్రాచలంకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా పర్ణశాలకైతే వెళ్ళామండి. సో అక్కడికి ఫోన్ అలో లేదు, అందుకే బయటే షూట్ చేసి లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికైతే ఫోన్ అలో లేదు, నేను బయట నుంచినే తీశాను. సో ఎంట్రన్స్లోనే తీశాను అనమాట. తీయడానికి ఎన్ని అవస్థలు పన్నాను అసలు. అక్కడ వేశారు చూడండి ఫ్లెక్సీ, ఇక్కడ సెల్ ఫోన్ అలో లేదు, ప్రవేశం లేదు, ఫొటోస్ తీయకూడదు అన్నట్లు రాశారు. సో అందుకని ఎందుకులే గొడవ అనేసి ఇంకా లాంగ్ నుంచి షూట్ చేశాను. సో ఒక 20-30 మెంబర్స్ వెళ్ళాక, సో వాళ్ళు అనేది అక్కడ ఎందుకు, ఎట్లా ఏర్పడింది, అంటే ఇక్కడ ఏం విశేషాలు అనేది అన్నీ వివరించారనమాట. సీతమ్మ తల్లి బట్టలు ఆరేసుకున్న ప్రదేశము, ఇలా చూడండి, ఇదే సీతమ్మ తల్లి చీర ఆరేసుకుందనమాట. అచ్చులు అనేది ఇలా ఏర్పడ్డాయి, గీతలుగా కనిపిస్తుంది కదా. సో అలా అనమాట.
అట్లా అంటే ఆయన రాముడు కూర్చున్న ప్రదేశము ప్లస్ సీతమ్మ బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ ఎలా వచ్చాయి అనేది ప్రతి ఒక్కటి అక్కడ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ నీళ్ళు ఎలా వచ్చాయి ఇక్కడికి అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదంతా కథ విన్నామన్నమాట. ఇంకా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను వీడియోలో, ఎందుకంటే మళ్ళీ కొద్దిగా తెలియంది చెప్పానంటే మళ్ళీ బ్యాడ్ అయిపోతుంది. అందుకని నేను ఏం చెప్పడం లేదు, తెలిసినట్టుగా చెప్పాను. ఈ వాటర్ పసుపు రంగులోనే వస్తాయంటండి. సో కనిపిస్తుంది కదా వీడియోలో కూడా, ఈ వాటర్ పసుపు రంగులోనే వస్తుందంట. పసుపు నీళ్ళు తెప్పించాడంట రాముడు బాణము వేసి. సో అలా అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను భద్రాచలంలో పర్ణశాల. భద్రాచలం నుంచి 30 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో అక్కడ వెళ్ళగానే ఇవి తెలుసా మీకు, అడవిలో విప్ప పూలంట. ఇవి తింటే చాలా మంచిదంట. నేనైతే కొన్నాను. సో పువ్వులు తీయగా ఉన్నాయండి, చాలా స్వీట్గా ఉన్నాయి ఈ పువ్వులు. నేను ఏవో అనుకున్నాను, చాలా స్వీట్గా ఉన్నాయి పువ్వులు. విప్ప పూలంట. మీకు ఐడియా ఉంటే తెలిసింటే కామెంట్ చేయండి. అటువైపు వాళ్ళు భద్రాచలం వాళ్ళు చూస్తున్నట్లయితే ఇవేంటో కామెంట్ చేయండి. ఈ పువ్వులు ఎందుకు ఉపయోగిస్తారు? సో ఆడవాళ్ళు తింటే చాలా మంచిది, మెన్సెన్స్ కూడా బాగా వస్తాయి అని చెప్పారు. అందువల్ల నేను ఎక్కువ కొన్నాను. ఇక్కడ ఇంకా రేగిపళ్ళు అంటే రేగిపళ్ళు జామ్ లాగా తొక్క చేస్తారు కదా, అవి చేశారు. జామకాయలు అమ్ముతున్నారు, పప్పులు అమ్ముతున్నారు, కుంకుమ అమ్ముతున్నారు అనమాట. సో ఈ విప్ప పూలు అండి, నేను లైఫ్లో ఫస్ట్ టైము ఒకటి తిని చూశాను, చాలా స్వీట్గా అనిపించాయి. సో అవి కొన్నాను అనమాట. నేను ఒక 100 రూపీస్వి అలా కొన్నాను. జామకాయలు తీసుకున్నాను. వాళ్ళు ముగ్గురే అమ్ముతున్నారు అనమాట. ఇంకా అక్కడి నుంచి గోదావరి ఒడ్డున ఉన్న రాముడు నివాసానికైతే వెళ్ళానమాట. వాళ్ళు ఉన్నారు కదా అక్కడ. సో అదే పర్ణశాలకి అయితే వెళ్ళాను, గుడి దగ్గరకు. సో వెళ్ళి ఇంకా అక్కడ ఎంట్రన్స్కే అమౌంట్ అడుగుతున్నారండి. సో అవి ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఎంట్రన్స్కి కారు కానీ వెహికల్ కానీ ఏది వెళ్ళినా కూడా డబ్బులు అయితే అడుగుతున్నారు చాలా అక్కడ. సో ఇక్కడ చూడండి, గోదావరి ఒడ్డున చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే భలే అనిపించింది. మేము వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది, అందుకే త్వరగా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఒక పక్క గోదావరి ఒడ్డున ఈ టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఏదో మూవీలో ఉందన్నారు, నేను చూశాను, మూవీ పేరు గుర్తు రాలేదు. ఎంత బాగుందంటే అంత బాగుంది, అసలు చాలా బాగుంది. ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి వెళ్తే ఎంత అంటే అక్కడ చూసే ప్రదేశాలు చాలా బాగుంటాయి, కానీ అక్కడ ఉండలేము. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండలేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండలేరు. కానీ చూసి వెళ్ళడానికైతే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది అనమాట. చూడండి వాటర్ అయితే ఎన్ని వెళ్తున్నాయో, అంటే ఫుల్ లేదు, ఇంకా కొన్నే వెళ్తున్నాయి. అయినా కూడా ఈతరాని వాళ్ళు ఈదలేరండి, అంత ప్రవహిస్తుంది వాటర్ అయితే. ఇంకా ఇక్కడ బోట్లు ఉన్నాయి, పడవలు ఉన్నాయి. పడవకు వెళ్తే ఒక్కొక్క మనిషికి 60 రూపీస్ అంట. అవతల వైపు నుంచి ఇవతల వైపుకి వెళ్ళి రావచ్చు. సో అలా అనమాట. షూటింగ్కి అయితే సూపర్ ఉంటుంది ఈ ప్రదేశము, షూటింగ్ చేసే వాళ్ళకి. సో ఇంకా చీకటి అయ్యే ముందర వెళ్ళాము, అందుకని ఇంకా త్వరగా వెళ్ళేసి వచ్చాము. ఎక్కడ చూసినా ఈ విప్ప పూలే అమ్ముతూ ఉన్నారనమాట. ఈ విప్ప పూలు ఎందుకు ఉపయోగిస్తారో నాకు తెలీదు, అయినా కూడా తీసుకొచ్చి తిన్నాను కొన్ని, ఇంకా ఉన్నాయి ఇంట్లో. సో అవి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కువ తినలేము, తక్కువ తింటున్నాను, ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉన్నాయి అవి. సో ఒక విధమైన పువ్వులండి టేస్ట్. సో అందుకని ఇంకా అవి తీసుకొని వచ్చాను, ఎందుకంటే దేవాలయాల్లో ఏవి అమ్ముతావో అవి తీసుకురావాల్సింది తప్పదు కదా. సో ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, అందుకని కొన్నాను అనమాట. ఇక్కడ చూడండి, చుట్టూ అవతల యువతల ఇంకా
ప్రసాదాలు బొమ్మలు అమ్ముతూ ఉన్నారు. ఇంకా అవేం కొనలేదు. సో ఇంకా గుడి లోపలికి వెళ్దామంటే అక్కడ అలో లేదనమాట లోపలికి. ఎందుకంటే ఫొటోస్ తీయడం లేదు, మొబైల్స్ తీయనీయలేదు. ఇంకా అందుకనే ఇంకా వెనక్కి వచ్చేసామన్నమాట. ఇది భద్రాచలంలో గోదావరి అండి. ఇది అటువైపు నుంచి ఇటువైపుకి. సో చూడండి ఎలా అసలు మనుషులైతే అక్కడే ఉన్నారండి. ఇల్లు, హౌసెస్, రూమ్స్ అన్నీ ఉన్నాయి. సో నాకు భయం వేసేసింది. ఇంకా చీకట్లో గోదావరి దగ్గరకు వెళ్ళాలంటే అందుకే పైనుంచినే తీస్తున్నాను వీడియో. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మటుకు ఇవ్వడం లేదు. ప్లీజ్ లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను. చీకట్లో ఏది కనిపించలేదు, అందుకని కిందికి వచ్చేసి ఇంకా కార్లో అయితే కూర్చున్నాను. ఇంకా వాళ్ళైతే ఏదో తీసుకోవడానికి భోజనానికి అయితే బయటకు వెళ్ళారు. సో ఇంకా నేను అక్క కూతురు అనేది కార్లో కూర్చున్నాము. ఎందుకంటే దోమలు చంపేస్తున్నాయండి బయట వచ్చేసి. అందుకని ఇంకా ఇక్కడే లోపల కూర్చున్నాము ఇంట్లో. ఈ వీడియో చాలా రోజులైందండి పోస్ట్ చేద్దాం అనేసి ఇట్లనే అయిపోతూ ఉందన్నమాట. అందుకే ఈరోజు పోస్ట్ చేసేసాను. మీరు కూడా భద్రాచలం వెళ్తే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. సో వెళ్ళి షూట్ చేసుకునే వాళ్ళు అన్నీ అంటే బయటే తీసుకోవాలి, లోపలికైతే తీసుకోలేదు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. వీడియో